సినిమా కాన్సెప్ట్ ప్రకారం చూస్తున్నట్టయితే ఆయనకి వాళ్ళ ఫాదర్ మీద చాలా ఎక్కువ కోపం ఉన్నట్టుంది. అలా మీకు ఎవరి మీద అయినా బయట ఉండే వాళ్ళు ఎవరు వద్దు మనకి, ఇక్కడ కూర్చున్న 3 వరుసల్లో మీకు ఎవరి మీద ఎక్కువగా? మా ప్రొడ్యూసర్ రాజేష్ గారి మీదే ఉందా? డైరెక్ట్ నువ్వే చీఫ్ గెస్ట్ అన్నాడు. ఇక్కడికి వస్తే నేను 12 13 అందరితో అదే మాట చెప్పారు. అది ఆయన గొప్పతనం. అదే అండి ప్రజెంట్ ఆయనే. ఇంకా ఓకే, ఇప్పుడు 120 కాదు 200 అన్ని మూర్ఖత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఫస్ట్ ఆయనే వస్తాడు. ఆయనే ఫస్ట్, తర్వాత డైరెక్టర్ గారు. అంతే అంతే. ఓకే, మీకు ఎవరి మీద అయినా కోపం ఉందండి? నా మీద ఇంత కాదు, మనసులో పెట్టుకోవద్దు. ఓకే, రిలాక్స్. లేదండి, ఎవరి మీద లేదు. అసలు ఎప్పుడు రాలేదా మీకు లైఫ్లో? చాలాసార్లు వచ్చింది, ఇక్కడ ఎవరి మీద లేదు. ఓకే, ఆన్ సెట్ మీకు ఏ విషయంలో ఎక్కువగా కోపం వస్తుంది? ఏది జరగనప్పుడు, లేదా చెయ్యనప్పుడు, లేదా ఇవ్వనప్పుడు? అన్నీ సరిగ్గా చేయనప్పుడు, సరిగ్గా రానప్పుడు, ఇవ్వనప్పుడు కూడా. సరిగ్గా చేయనప్పుడు యాక్టర్స్, సరిగ్గా ఇవ్వనప్పుడు ప్రొడ్యూసర్స్, సరిగ్గా రానప్పుడు కెమెరామెనా, చెక్కులు, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. మాకు తమ్నేల్కి కావాల్సినంత కంటెంట్ దొరికింది, మీరు మాట్లాడచ్చు ఇంకా. థ్యాంక్ యూ. మాట్లాడచ్చు కదండి. అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. నేను ఫస్ట్ కంగ్రాచులేషన్ సుబ్బు. నాకు సుబ్బుతో చాలా ఫ్రెండ్షిప్ ఉందండి. సో సుబ్బులో మెయిన్ క్వాలిటీ ఏంటంటే, తనకి ఏదైనా నచ్చితే గట్టిగా తనకు సంబంధం లేని టాపిక్ కూడా లేదు లేదు బాగుంటుంది చెయ్యాలి ఎంకరేజ్ చేస్తాడు. నా బలగం సినిమా అప్పుడు కూడా స్టార్టింగ్లో పాయింట్ అనుకుంటున్నప్పుడు ఇట్లాగా యంగ్ డైరెక్టర్స్ అందరికి షేర్ చేసుకునేవాడిని. ఇట్లా ఏదో అనుకుంటున్నాను ఎలా ఉంటుందంటే, సుబ్బు పట్టుబట్టి డార్లింగ్ అన్న ఇది డెఫినెట్లీ బాగుండే కంటెంట్, ఖచ్చితంగా రాయని బాగా ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్ యూ సుబ్బు. సో సుబ్బు ఏంటంటే, ఏదన్నా మామూలుగా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లంలు ఉంటే డార్లింగ్ ఇలా ఉంటుందంటే వేరే ఫ్రెండ్స్ ఇలా చేయొచ్చు అంటారు, బట్ సుబ్బు ఏదైనా ఆన్సర్ చేస్తే దాంట్లో కొంచెం లోతు ఉంటుంది అనమాట. నేను 2-3 సార్లు అంటే బలగం తర్వాత ఇప్పుడు 2-3 నెలల తర్వాత అప్పుడు పీక్లో ఉన్నాం కదండి, నెక్స్ట్ సినిమా అలా చేస్తాను ఇలా చేస్తాను అనేది ఏదో పళ్ళు గొరిగేదో పార్టీలో అంటుంటే ఒకటే మాట అన్నాడు, అంతొద్దు ఓవర్ యాక్షన్ చేయకు, ఈ క్వశ్చన్ చేసావు నెక్స్ట్ అదే ఎక్కువ చేయకు అన్నాడు. సో క్లారిటీ ఉంటుంది సుబ్బులో, అండ్ ప్రతి విషయంలో చాలా డెప్త్గా ఉంటుంది డార్లింగ్. ఆ డెప్త్ ఏంటో నాకు బచ్చలమల్లి టీజర్లో కనిపించింది, ట్రైలర్లో కనిపించింది. సో 100% బచ్చలమల్లి 25 నీకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లిస్ట్లో చేరిపోతున్నాం. కంగ్రాచులేషన్ డార్లింగ్. అండ్ మా రాజేష్ గారికి చెప్పాలి, థ్యాంక్ యూ డార్లింగ్. స్టార్ట్ అయింది అనేది ఇంకా సమాజ వర్గంతో స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది, దీంతో అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ డార్లింగ్. అండ్ నరేష్ అన్న గురించి చెప్పాలి, నేను ఎక్కువ సినిమాలు అది యాక్టర్గా చేశానంటే ఒక హీరోతో, నరేష్ అన్నతో చేశాను. ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు చేశాను. నరేష్ అన్నతో నాకు చాలా జర్నీ ఉందన్నమాట యాక్టర్గా. అంటే మీకు తెలియదు నరేష్ అన్న, మాకు తెలుసు ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో, ఎంత కంఫర్ట్గా ఉంటాడో యాక్టర్స్ తోటి. సో చాలామందికి ఏంటంటే, ఇంతకుముందు నరేష్ అన్న ఏంటంటే సూపర్ కామెడీ హీరో, టైమింగ్ అది ఇదని, బట్ అప్పటి నుంచే నరేష్ అన్నకి ఇన్సైడ్ ఒక ఎమోషన్ చేయాలి, ఒక క్యారెక్టర్ చేయాలి, ఒక పర్ఫార్మెన్స్ చేయాలనేది ఎప్పుడు నరేష్ అన్నలో ఉంటుండే. అది నేను ఎప్పుడు గమనించాను. అది కూడా అన్న చాలాసార్లు షేర్ చేస్తుండే మాతోటి. బట్ అది నాందితో ప్రూవ్ అయిందండి. సరైన కంటెంట్ నరేష్ అన్న పడితే ఎలాంటి యాక్టర్ బయటకు వస్తాడో అది నాందితో ప్రూవ్ అయింది. ఇప్పుడు బచ్చలమల్లితో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నాకు 100% కనిపిస్తుంది అన్న. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారన్న. సో కంగ్రాచులేషన్ ఎంటైర్ టీమ్ అందరికి, మిగతా అందరు టెక్నీషియన్స్ అందరికీ. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.